ఓం మహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జై బులో గణేష్ మహారాజ్ కీ జై. ఓం నమో విశ్వక్షేణాయ నమః. ఓం శ్రీం మహాలక్ష్మీమాతాయే నమః. హ్రీం మహావిష్ణుపితాయే నమః. జై శ్రీ మహావిష్ణు. జై శ్రీమన్నారాయణ. ప్రియమైన భగవద్బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న మనం చెప్పుకున్న శ్లోకం ఒకసారి చెప్పుకొని నెక్స్ట్ 10వ శ్లోకంలోకి వెళ్ళిపోదు. ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః. అది విష్ణు సహస్రంలో భీష్మ పితామహుల చేత చెప్పబడినటువంటి 8వ శ్లోకం అది. అయితే దీంట్లో ప్రధానంగా విశిష్టమైనటువంటి నామాలన్నీ కూడా విశిష్టమైనటువంటి, ప్రధానంగా అత్యంత శక్తివంతమైనటువంటి నామాలు ఓం నమో మాధవాయ నమః, మధుసూదనాయ నమః, హిరణ్యగర్భాయ నమః, భూగర్భాయ నమః. అదేవిధంగా మధుసూదన అంటే కామవాసనలను నిర్మూలించువాడు కాబట్టి స్వామివారికి మధుసూదన అటువంటి నామం వచ్చినది. నిరంతరము కూడా ఓం నమో మధుసూదనాయ నమః అని జపించడం వల్ల మనకి ఒక కామవాసనలు ఏమైతే ఉన్నాయో అవి తొలగటం వల్ల ఇంద్రియ నిగ్రహణ ఏర్పడుతుంది. తద్వారా యొక్క మనస్సు, మన మైండ్ కూడా పరిపక్వత చెందుతుంది. కాబట్టి నిరంతరం ఆ స్వామివారిని నామస్మరణ చేయడం ద్వారా మనకే ఉపయోగం. అయితే ఇక 9వ శ్లోకంలో వెళ్ళిపోదాం. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావి విక్రమః అనుత్తమో దురాదర్శః కృతజ్ఞః కృతిరాత్మవాన్. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావి విక్రమః అనుత్తమో దురాదర్శః కృతజ్ఞః కృతిరాత్మవాన్. ఈశ్వరః అంటే సాక్షాత్తు ఆ యొక్క పరమేశ్వరుని యొక్క నామాలు, అంటే సదాశివుని యొక్క నామాలు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ శంకర, ఈశ్వర, శివ అన్నీ కూడా విష్ణు సహస్రంలో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటివరకు వచ్చేసినాయి. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శివకేశవులకు భేదం లేదు, మనం కూడా అభేదం చూపరాదు. శివుడు వేరు, విష్ణువు వేరు, ఆయన చేసే పని వేరు, ఈయన చేసే పని వేరు. ఇలాంటివి మనసులోకి రానివ్వకూడదు. ఈశ్వరుని ధ్యానం చేస్తానంటే ఈశ్వర రూపంలో విష్ణుమూర్తిని ధ్యానం చేయండి, తప్పేం లేదు. అమ్మవారి ధ్యానం చేస్తానంటే ఆది పరాశక్తి ధ్యానం చేయండి, తప్పేం లేదు. కాకపోతే ఎవరిని ధ్యానం చేసినా కూడా మన యొక్క కాన్సన్ట్రేషన్, అంటే మన యొక్క ఇంద్రియాలన్నింటి కూడా నిగ్రహించుకుని మన యొక్క శరణాగతితో మనస్ఫూర్తిగా మన మనస్సు వారి పాదాలపైన పెట్టి చేయాలి. అదేవిధంగా ప్రధానమైనటువంటి నామైనటువంటి ఈశ్వర అంటే ఏంటంటే సర్వశక్తి సంపన్నుడు, అష్టసిద్ధులను ప్రసాదించగలిగినటువంటి వాడు. అష్టసిద్ధులైన సర్వసిద్ధులు కూడా, సకల సిద్ధులు కూడా, యోగులకు మార్గం చూపేటువంటి యోగసిద్ధి కూడా, ఆ రకరకాలటువంటి సర్వశక్తులు అంటే ఈ సృష్టిలో, ఈ యొక్క విశ్వంలో, ఈ ప్రపంచంలో ఈ శక్తి స్వామివారి దగ్గర లేదు అని చెప్పడానికి లేదు. అన్ని శక్తులు కూడా స్వామివారి దగ్గర ఉన్నాయి కాబట్టి స్వామివారిని ఈశ్వర అని సంబోధింపబడింది. ఓం నమో ఈశ్వరాయ నమః అంటే ఆ ఇద్దరిని కూడా ప్రార్థించినట్టే. విక్రమీ విశేషమైన శౌర్య పరాక్రమములు కలవాడు. విక్రమీ ఈశ్వరో విక్రమీ ధన్వీ
అంటే విక్రమి అంటే విశేషమైన శౌర్య పరాక్రమములు కలవాడు. కాబట్టి అంటే విక్రమి అని అంటే దాని యొక్క అర్థం ఏంటంటే విశేషమైనటువంటి శౌర్య పరాక్రమములు కలిగినవాడు. ఏ విధంగా మీకు అన్నీ తెలుసు. దశావతారాలలో స్వామివారి యొక్క శౌర్య పరాక్రమాలు చూపించబట్టే మనం ఇవాళ ఈ విధంగా ప్రశాంతంగా జీవించగలుగుతాం. మన భారతదేశానికి స్వతంత్రం ఎలా వచ్చిందో అదేవిధంగా ఈ సర్వ సృష్టికి కూడా స్వతంత్రాన్ని తెప్పించాడు ఆ శ్రీ మహావిష్ణువు తన యొక్క విశేషమైన శౌర్య పరాక్రమముల చేత. ఫర్ ఎగ్జాంపుల్, రామావతారంలో రావణుని సంహరించి, కృష్ణావతారంలో యొక్క కౌరవులను సంహరించేలా చేసి, మత్స్య కూర్మ వరాహ వామనావతారాలలో కూర్మావతారంలో భూమిని రక్షించి, తర్వాత ఈ భోలాశంకరుడు అనే పరమేశ్వరుడు సదాశివుడు ఆయన ఇచ్చిన వరాలన్నింటినీ చాలామందికి రాక్షసులకే వరాలను ప్రసాదించారు. అంటే వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదండి. రాక్షసులకే ప్రసాదించారంటే ఆయన కూడా ఊరికేం ప్రసాదించలా. వాళ్ళ ఆత్మార్పణ చేస్తూ స్వామివారిని ప్రసన్నం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ యొక్క భక్తికి మెచ్చి ఆ సదాశివుడు వాళ్ళకి ఆ వరం ఇవ్వడం జరిగింది. అలాగే ఆ వరాలను ఇచ్చినప్పుడు వెనక ముందు ఆలోచించుకోరండి. శివకేశవులు ఎవరైనా సరే, ఏ రూపాన్ని మీరు ప్రార్థించినా సరే, స్వామి ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఎటువంటి వరాన్ని కోరుకున్నా సరే ఇచ్చేస్తావు. కానీ దానికి ఒక అంతరార్థం ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకున్నావా సరే, లేదంటే శిక్ష తప్పదు. ఈ విధంగా ఏదో ఒక చిన్న డెడికేషన్తోనే ఆయన వరాలు ఇస్తూ ఉంటారు. జాతస్య మరణం ధ్రువం అన్నట్టు మరణం అనేది సహజం. దాని గురించి ఎక్కువగా ఆలోచించడం కానీ, ఎక్కువగా బాధపడడం కానీ, భయపడటం కానీ చేయకూడదు మిత్రమా. ఎవరు చనిపోరండి, అందరూ చనిపోతారు. సకల సృష్టి ప్రళయకాలంలో సకల సృష్టి కూడా మరణిస్తుంది. కానీ ఆ సృష్టినంతటినీ కూడా తన నాభియందు భద్రపరుచుకుంటారు స్వామివారు. ఆ స్వామివారే చేస్తారు రుద్రరూపంలో. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికన్నా మించినటువంటి భయం ఏంటండి? అన్నిటికన్నా మించినటువంటి భయం మరణం. అంతే కదా. అది తప్పుతుందా? దాన్ని తప్పించగలవా? దాన్ని ఆపగలవా? దాన్ని ఆపి చిరంజీవిలాగా జీవించగలవా? లేదు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్. సూర్యుడు తూర్పున ఎలా ఉదయిస్తాడు, పడమరన ఎలా అస్తమిస్తాడు, ఇది ఎలా వాస్తవం. మరణం అనేది కూడా అలాగే వాస్తవం. అయితే ఏంటంటే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, ఈ మరణం ఎలాగూ తప్పదు. అన్నిటికన్నా పెద్ద భయం మరణమే. అలాంటప్పుడు చిన్న చిన్న విషయాలకి భయపడడం, బాధపడడం, దిగులు పడడం, బెంగపడడం, ఏదో అయిపోయింది అని ఆందోళన చెంది ఆరోగ్యాలను పాటు చేసుకుని చుట్టుపక్కల వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పాటు చేయటం చాలా తప్పు. నేను చెప్పేది ఏంటంటే శ్రద్ధగా వినండి. మరణాన్ని మించినటువంటి భయాన్ని ఇంకోటి లేనప్పుడు, ఆ మరణం తప్పదన్నప్పుడు భయపడడానికి అర్థమే లేదు. ఆ భయపడే ప్లేస్లో, ఆ ఆందోళన పడే ప్లేస్లో, ఆ యొక్క టెన్షన్ పడే ప్లేస్లో నారాయణ మంత్రాన్ని చూపించు, నీకు సన్మార్గం లభిస్తుంది. ఖచ్చితంగా నీ యొక్క భయానికి, నీ ఆందోళనకి కూడా ఒక దారి దొరుకుతుంది. అది నేను చెప్పాలనుకున్నాను. కాబట్టి విశేష శౌర్య పరాక్రమములు కలవాడు కాబట్టి ఓం నమో విక్రమాయ నమః అనే ఒక నామాన్ని నిరంతరం జపిస్తే మీకు కూడా సదా శౌర్య పరాక్రమాలు స్వామివారు ప్రసాదిస్తారు. దీంట్లో సందేహమే లేదు. ధన్వి, శార్గము మరియు ధనువును ధరించినవాడు. శార్గధన్వి గదాధర రథాంగవాణి రక్షోభ్య సర్వప్రహరణాయుధ శ్రీ సర్వప్రహరణాయుధ ఓం నమ ఇతి. విష్ణుమూర్తి యొక్క స్వరూపాన్ని
మనం గనక చూసి చెప్తూ వివరిస్తూ భీష్మ పితామహులు ఏం చెప్పారంటే శార్గము మరియు ధనువు, ధనస్సు ఈ రెండిటిని కూడా తన యొక్క ఆభరణాలుగా ధరించినటువంటి వాడు కాబట్టి స్వామివారికి ధన్వి అని యొక్క నామం. ఓం ధన్వి నమః. అయితే ఇక్కడ ఒక చిన్న గజేంద్ర మోక్షంలో స్వామివారికి ఈ ధన్విని కూడా తీసుకెళ్ళలేదండి. ఆర్తిగా ఆ గజేంద్రుడు కలడన్నవాడు కలడో లేడో అని ఆర్తిగా ఆయన ప్రార్థన చేస్తే వెంటనే ఇమీడియట్గా అన్ని శంఖచక్రాలను, గదాధరాలను, శార్గధన్వాలను కూడా ఇడిచిపెట్టేసేసి అలా ఎక్దమ్ సింగిల్గా వెళ్ళిపోయాడు గజేంద్రుని రక్షించడానికి. ఎందుకంటే స్వతహాగా తనంతట తాను అంటే సర్వశక్తి సంపన్నుడు కాబట్టి ఏదైనా సరే ఎవరి మీద ఆధారపడకుండా ఏ పనైనా సరే, ఏ కార్యక్రమానైనా సరే సమర్థవంతంగా విజయవంతంగా చేయగలిగిన శక్తి కలిగిన వాడు కాబట్టి నాకు శ్రీమన్నారాయణని సదా స్మరించుకోవడం వల్ల మనకు కూడా అటువంటి శక్తులు లభిస్తాయి అంటూ సందేహం అక్కర్లా. మీకు తగినట్టుగా, మీ కర్మకు తగినట్టుగా మీకు శక్తులు లభిస్తాయి. మేధావి, సర్వ విషయ గ్రహణ సామర్థ్యము కలిగినటువంటి వాడు. ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుకుంటాం. కొంతమంది ఇంగ్లీష్, ఫారిన్ కంట్రీస్ వాళ్ళంతా ఇంగ్లీష్ ఫాలో అవుతుంటారు. తమిళ్, మలయాళం, కన్నడ, మరాఠీ ఇలా వివిధ రకాలైనటువంటి భాషలు మనకున్నాయి. తిరుమల తిరుపతిలో స్వామివారు వెంకటేశ్వర స్వామివారు వెలిశారు. ఆయన్ని మనం సంస్కృతంలో ఆరాధన చేస్తుంటాం, తెలుగులో మాట్లాడుకుంటాం, తెలుగులోనే ప్రార్థనలు చేస్తుంటాం. ఇవాళ మనం చెప్పుకునేది కూడా సాంస్క్రిట్ని తెలుగులో కన్వర్ట్ చేసి ఆ సాంస్క్రిట్ యొక్క పదాన్ని, సంస్కృతం యొక్క నామం యొక్క అర్థాన్ని మనం ఇవాళ తెలుసుకుంటున్నాం. అలాగా రకరకాల భక్తులు స్వామివారి దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క మొరలు, వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళకి కావాల్సినటువంటి కోరికలు కూడా చాలా వివరంగా వాళ్ళకి తెలిసిన భాషలో చెప్పుకుంటారు. ఇప్పుడు నేను వెళ్తే నేను తెలుగులోనే చెప్పుకుంటాను. మార్వాడీస్ కానీ, హిందీ తెలిసిన వాళ్ళు కానీ, మరాఠీలు కానీ, లేదంటే మరి ఏ ఇతర తమిళియన్స్ కానీ, కన్నడ కానీ, వీళ్ళు వెళ్తే వాళ్ళ భాషల్లోనే చెప్పుకుంటారు కానీ తెలుగులో చెప్పరుగా. అంటే ఇక్కడ దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అన్ని భాషలు తెలిసినటువంటి వాడని కదండి. ఏ విషయాన్నైనా పట్టేస్తాడు. ఏకసంతాగ్రహి అంట. ఓకే, ప్రతి ఒక్క సిచ్యువేషన్ని కూడా వెంటనే అర్థం చేసుకోగలిగిన శక్తి స్వామివారికి మాత్రమే ఉన్నది. కాబట్టి దాన్ని విషయ సంగ్రహణము అంటాం. అంటే ఏదైనా సరే ఇమ్మీడియట్గా అబ్జార్బ్ చేసుకోవడం, అర్థం చేసుకోవడాన్ని. నీ బాధ ఏంటి అనేది ఇమ్మీడియట్గా సరే, నువ్వు ఏదో ఏ టెన్షన్లో నువ్వు ఎట్లా చెప్పినా సరే నీ యొక్క అంతరార్థం ఏంటి, ఈ బాధ ఏంటి అది నీ చూడంగానే అర్థమైపోతుంది. రెండు మాటలు. అలాంటి శక్తి ఉన్నటువంటి, ఏకైక శక్తి ఉన్నటువంటి స్వామి ఆ శ్రీ మహావిష్ణువు. అందుకే ఆయనకు మేధావి అని. మేధావులు చాలా గొప్పవాడండి. వాళ్ళకి ఎటువంటి ప్రశ్న మనం అడిగినా సరే దానికి ఆన్సర్ చెప్పేస్తుంటాం. కొంతమంది బాలమేధావులు కూడా ఉంటారు. అంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా వాళ్ళు పుట్టుకతోనే మేధాశక్తి సంబంధిత ఐక్యూ పవర్, ఈక్యూ పవర్, ఒక ప్రతి మనిషికి కూడా రెండు పవర్స్ ఉంటాయి. ఐక్యూ అండ్ ఈక్యూ అంటే ఇంటెలిజెన్సీ కోషంట్ అండ్ అది ఎమోషనల్ కోషంట్. జనరల్గా మనందరికీ ఉండేది ఏంటంటే ఐక్యూతో పాటు ఈక్యూ ఎక్కువగా ఉంటుందండి, ఎమోషనల్ కోషంట్ ఎక్కువగా ఉంటుంది. ఐక్యూ అనేది ఇంటెలిజెన్సీ, మేధాశక్తి, విషయ సంగ్రహణం, దాన్ని అర్థం చేసుకుని దాని సొల్యూషన్ చెప్పడం. అది చాలా అరుదుగా, చాలా కొద్ది మందిలో ఉంటుంది. ఈ మేధాశక్తి బాగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ అధికారులు, శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు, కొత్త విషయాలు, పిహెచ్డి డాక్టరేట్ సంపాదించినటువంటి వాళ్ళు, ఆర్థిక శాస్త్రవేత్తలు, వీళ్ళందరూ కూడా ఐక్యూ పవర్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు జాతిలోకి వస్తారు. మనం వీళ్ళ కోలోకి రాము, ఎందుకంటే మనకంత ఇది లేదు,
ఇవాళ ఏం కూర వేసుకున్నాం, రేపు ఏం కూర తయారు చేసుకుని ఏం కూర తినాలి, ఇవాళ ఏం కూర తిన్నాం, ఎంత ఎంజాయ్ చేసాం. అంతేగాని ఇవాళ మనం ఏం చదువుకున్నాం, మనం ఏం సాధించాం, ఏం సాధించకపోతున్నాం, సొసైటీకి మనం ఏం చెప్పాలనుకున్నాం, సొసైటీకి మనం ఏం సర్వీస్ చేయగలుగుతాం, ఏ విధంగా తక్కువలో చేయగలుగుతాం అనే విషయాలను చాలా అరుదుగా ఆలోచిస్తారు చాలా తక్కువ మంది. అట్లీస్ట్ స్వామివారి నామస్మరణ ఈరోజు ఎన్నిసార్లు చేయగలిగామని ఆలోచన చేసినా చాలు. ఇది కూడా చాలా తక్కువ. ఎందుకంటే మన ఇంట్లో బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే మనమే సృష్టించుకుంటూ ఉంటుంటాం ప్రాబ్లమ్స్ అన్నిటినీ. ఏదో రకంగా ఏదో ఒక బాధ. ఏ బాధ లేదురా నాయన, మంచిగా ఉన్నావు, చక్కగా ఉన్నావు, హ్యాపీగా ఉన్నావు. లేదండి, పూర్వకాలం గతంలోకి 10 సంవత్సరాలకు 15 సంవత్సరాల బ్యాక్కి వెళ్ళిపోయి ఆ రోజు ఇలా జరిగింది, ఇలా జరగకుండా ఉంటే ఎంత బాగుండేది, మా తాతగారు వాళ్ళు బతుకుంటే నాకు 550 ఎకరాలు ఇట్లాగే ఉండేది, వాళ్ళు లేరు, మా నాన్నగారు లేరు కాబట్టి నాకు ఇవాళ ఏం రూపాయలు లేకుండా పోయింది. ఇక ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఎవరో గురించి చెప్పడం దేనికి. అలాగా ఏదో ఒక ఆలోచన మనని తడుముతూ మన యొక్క బ్రెయిన్కి చెదారాన్ని ఇస్తుంది తప్ప మన మేధాశక్తిని ప్రసాదించండి. కానీ మన కళ్ళ ముందే మన సరస్వతీదేవి అలా ప్రవహిస్తూ ఉంటుంది. మనం మనసు పెట్టి రియల్గా మనం ఆలోచిస్తే మన ఇంట్లో ఉన్న వస్తువుల ద్వారా కానీ, మనకున్నటువంటి ఆలోచన విధానం ద్వారా కానీ సమాజంలో ఎన్నో 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 రకాల కొత్త రీఫార్మ్స్ తీసుకురాగలుగుతాం, కొత్త పనులు చేయగలుగుతాం, ప్రభుత్వానికి ప్రజలకు కూడా సహాయం చేయగలుగుతాం. కాబట్టి నా యొక్క సందేశం ఏంటంటే, డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఈ ఖాళీ సమయాలలో స్వామివారి నామస్మరణ చేస్తూ మీ యొక్క ఆలోచన విధానాన్ని నేను రెండు రకాల ఆలోచన విధానాలు ప్రతి మనిషికి ఉంటాయని చెప్పాను కదండి. ఒక పని చేస్తూ ఉంటే ఇంకో ఆలోచన చేస్తూ ఉంటాం. దీని మీద మనం కాన్సన్ట్రేషన్ చెయ్యం. జనరల్ కామన్ థింగ్ అది. నేను చేసే పనే అది. బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్టుగా, ఆబ్సెంట్ కాకపోయినా బాడీ ప్రజెంట్ మైండ్ కూడా ప్రజెంట్ అయినా సరే, రెండు ఆలోచన చేయడం మాత్రం కన్ఫామ్. చెక్ చేసుకోండి కావాలంటే, ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. అయితే స్వామివారి నామస్మరణ ఎక్కువ చేస్తూ ఉండటం వల్ల స్వామివారే చెప్తారు, నువ్వు ఈ విధంగా చేయి, ఈ విధంగా చేయగలుగుతావు, ఇటువంటి పనులు నీకు ఈ యొక్క సామర్థ్యం ఉన్నది, ఈ దారి చూపిస్తూ ఉంటారు. కళ్ళలో కనిపించో, లేదంటే మిత్రుల ద్వారా చెప్పించో, లేదంటే సన్నిహితుల ద్వారా, శ్రేయోభిలాషుల ద్వారా చెప్పించో. స్వామి సాక్షాత్తు మనం నారాయణ మంత్రం చేస్తున్నాం, విష్ణు సహస్రం చేస్తున్నాం కాబట్టి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆ పాలకడల నుంచి రావాలి, ఆ జగన్మాత మహాలక్ష్మితో సహా వచ్చి ఆయన చేయాలనుకోవడం మూర్ఖత్వం. ఆయనే వస్తారు. కాకపోతే ఏంటంటే ఆ రూపాన్ని దర్శించడానికి నీకు ఎన్నో వేల కోట్ల జన్మలు అవసరం. నువ్వు చేసే నామస్మరణ సరిపోదు, నీ భక్తి సరిపోదు, నీ కమర్షియాలిటీ మూలంగా సగం సరిపోదు అది. కాబట్టి నీకు సరిపోయే దాంట్లో అంటే ఆత్మార్పణ నారాయణ మంత్రం చేస్తున్నావు కాబట్టి అట్లీస్ట్ నీకు ఇతరుల రూపంలో నీకు కల్పించి నీకు సన్మార్గాన్ని చూపిస్తూ ఉంటారు. అంతటి గొప్పవారు శ్రీ మహావిష్ణువు. అలాగే విక్రమ అంటే సాధకులకు మెల్లమెల్లగా ఉన్నత పదమును కొనిపోవువాడు. ఇప్పుడు అదే చెప్పిందండి. ఎవరైతే తన యొక్క నామస్మరణ చేస్తూ ఉంటారో వారికి నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టెప్గా వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకెళ్తూనే ఉంటారు స్వామి. మనం ఉన్నత స్థితికి ఎదుగుతున్నాం అన్న విషయం మనకు తెలియదు కూడా తెలియదు. ఆ విధంగా తీసుకెళ్తూ ఉంటాం. అది ఎలాగా? చిన్న కథ మీకు తెలిసిందే. ఆ కుచేలుడు శ్రీకృష్ణుడు గురించి తెలిసిందే కదా. ఆ కుచేలుడు నిరంతరం తిండికి ఉన్నా, గుడ్డ కట్టుకోవడానికి బట్ట ఉన్నా లేకున్నా, ఉండడానికి ఇల్లు ఉన్నా లేకున్నా, సంతానంతో ఇబ్బందులు పడుతున్నా సరే కోపానికి వెళ్ళాల. ఆ విరక్తి భావానికి వెళ్ళాల. కృష్ణ, ఓ కృష్ణ, కృష్ణ, శ్రీకృష్ణ, కృష్ణ, మాధవ, మధుసూదన,
మాధవ అంటే ఇంకో నామం కూడా ఉన్నది. సర్వదా శ్రీ మాత జగన్మాత అయినటువంటి మహాలక్ష్మి వారితో సర్వదా నిరంతరం ఉండువాడు కాబట్టి, అంటే శ్రీమాన్ అని మనం ముందు ఒక శ్లోకం చెప్పుకున్నాం. ఆ మంత్రంతో పాటు ఈ మాధవ అనేటువంటి ఈ యొక్క నామానికి అమ్మవారితో పాటు సర్వదా ఉండువాడు కాబట్టి మాధవుడు. ఏదైనా సరే స్వామివారు ఒక్కళ్ళే చేయరండి, అమ్మవారితో పాటే చేస్తారు. అమ్మవారు ప్రతి దానికి అమ్మవారు ఉంటారు, అమ్మవారిని తీసుకొస్తారు ప్రతి కార్యక్రమానికి కూడా. అదేంటండి ఎలా తీసుకొస్తారు? రావణాసురుని చంపినప్పుడు అమ్మవారిని ఎలా తీసుకొచ్చారు? శ్రీరామచంద్ర పిచ్చివారు. హృదయంలో ఎప్పుడూ కూడా స్వామివారికి హృదయంలో ప్రాణాది ప్రాణమైనటువంటి జగన్మాత మహాలక్ష్మి మాత యొక్క స్థానం ఏంటి? హృదయం గుండె అన్నీ ఆవిడే. అంటే నిరంతరం స్వామివారితోనే ఉంటుంది కదా. ఎక్కువ ఆలోచించమాకండి దాని గురించి. అంతే, స్వామివారితో పాటు అమ్మవారు కూడా ఉంటారు. నీ హృదయంలో నీ బాడీ కదులుతుందా? మూవ్ అవుతుందా? అవ్వదు. కాబట్టి సర్వదా శ్రీమన్నారాయణుడు. శ్రీ అంటే మాత, నారాయణుడు నదులన్నిటినీ తన నరములుగా తయారు చేసుకున్నటువంటి వాడు కాబట్టి నారాయణుడు అయ్యాడు. నారాయణ అనే ఒక పదానికి ఒక ప్రత్యేక అర్థం ఉన్నది. కమింగ్ డేస్లో మనం తెలుసుకున్న వివరంగా. అది మొత్తం ఒక ఫుల్ డే పడుతుంది దాని గురించి చెప్పాలంటే, ఆ మహామంత్రం గురించి చెప్పాలి. విక్రమ అంటే విక్రమార్కుడు మనకు గుర్తొచ్చేసాం. విక్రమ అంటే సాధకులు ఎవరైతే ఉన్నారో, సాధకులు అంటే ఆయన నామస్మరణి చేస్తూ తన పని యందు నిమగ్నమై ఉండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక జాబ్ చేస్తూ ఉన్నారు, ఆ జాబ్ చేస్తూ కూడా నిరంతరం నారాయణ మంత్రం చేసుకుంటూ ఉన్నారు, మీకు తోచినంత సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారు, ప్లస్ ఉన్న దాంట్లో సర్వకాల సర్వావస్థల యందు కూడా నారాయణ మంత్రం చేసుకోవచ్చు కాబట్టి మీరు మీ పని చేసుకుంటూ నారాయణ మంత్రం చేసుకుంటున్నారు. మంచిది, రైట్. నీకు ఉద్యోగోన్నతి కావాలి, మంచి స్థితిగతులు కావాలి, అవన్నీ ఆయనకు వదిలేసేయాలి. స్వామి నాకు ఇది కావాలి అని నువ్వు పర్టికులర్గా అడగకు. ఎందుకంటే నువ్వు అడిగితే అడిగిందే ఇస్తాడు. నువ్వు అడగకపోతే నీకు కావాలనుకున్నవన్నిటితో పాటు ఎక్స్ట్రా కూడా ఇస్తాడు. మా గురువు గారు చెప్పారు ఈ మాట. ఇది వాస్తవం. నువ్వేం అడుగుతావు అదే ఇస్తావు. నువ్వేం అడగలేదు, భారం అంతా నీదే ప్రభు, నా పని నేను చేసుకుంటున్నాను, అంతా నీదయ్యే స్వామి. రైట్. నువ్వు చేసేది చేయి, నేను చేస్తాను. ఒక్కొక్కసారి పంట ఎక్కువ పండుతుంది, ఒక్కోసారి అనుకోకుండా మనం పడే కష్టానికి డబ్బులు ఎక్కువ వస్తుంటాయి. గమనించారో లేదో, ఆ రోజు మనం దేవుణ్ణి ఏం కోరుకోం, ఎందుకంటే కోపానికి వెళ్ళి ఏం కోరుకోము, ఆ రోజే ఎక్కువ ఇస్తాడు. అంటే దీన్ని బట్టి ఏంటంటే కోరికలు తగ్గించుకోవడం చాలా మంచిది, పర్టికులర్గా కోరుకోవడం అనేది చాలా తప్పు. నీ మనసులో ఆవేదన చెప్పుకో, కానీ కోరిక రూపంలో చెప్పుకోమాక. అది నువ్వు తీరిస్తే నేను వస్తా, నీ కొండకు వస్తా, నడిచి వస్తా, తలనీళ్ళు ఇస్తా, రైటే. కానీ అది ఆంక్షలు పెడితే ఏమవుతుంది, అక్కడి వరకే వస్తుంది. అలా కాకుండా స్వామి సహాయం చేసి పెట్టు ప్రభు అనుకుంటూ వెళ్ళు, దానికి డబుల్ అవుతుంది. నీకు సందేహమే, రాసిపెట్టు. కాబట్టి స్వామికి ఓం నమో విక్రమాయ నమః అనేటువంటి నామం సంతరించినాడు. క్రమ నియమానుసారము చరించువాడు. క్రమ ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణ కలిగినటువంటి, క్రమశిక్షణకు మారు పేరు అయినటువంటి వాడు. నియమానుసారం నియమనిష్టలను తప్పకుండా పాటించువాడు కాబట్టి స్వామివారికి క్రమః అనేటువంటి ఒక నామం వచ్చింది. క్రమం అంటే మీకు తెలుసు, సాధారణ నామం ఏంటి? క్రమం, నిష్క్రమణం, క్రమసంఖ్య అంటే ఒక డిసిప్లైన్డ్ మేనర్, ఒక పద్ధతిలో వెళ్ళువాడు. మనం ఉండము క్రమంలో, కానీ స్వామివారు మాత్రం క్రమంలోనే ఉంటాం. కాబట్టి ఇన్ని నామాలు, అనంత కోటి నామాలు ఆయనకు వచ్చాయి. వాటి యొక్క అర్థాలు తెలుసుకుని మనం ప్రార్థన చేసినట్లయితే తప్పనిసరిగా అవన్నీ కూడా మీకు ప్రసాదించి మిమ్మల్ని కూడా క్రమశిక్షణలో పెడతాడు. ఎగ్జాంపుల్ నన్ను పెట్టినట్టే, నా గురించి తర్వాత చూద్దాం.
తర్వాత శ్లోకమైనటువంటి అనుత్తమ, తన్ను మించిన వారు లేనటువంటి వాడు. ఈ సర్వ సృష్టిలో కూడా తన్ను మించిన శక్తి కానీ, తన్ను మించిన అవతారం కానీ, స్వామిని మించినటువంటి యొక్క విశేషమైనటువంటి అధికారాలు కానీ, సర్వశక్తులు కానీ, సంపదలు కానీ, మేధస్సు కానీ కలిగినటువంటి వారు ఎవరు ఈ సృష్టిలో, ఈ సర్వ ప్రపంచంలో కానీ, సర్వ సృష్టిలో కానీ, ఈ గ్యాలక్సీలో అనంతకోటి విశ్వంలో కానీ లేనటువంటి వారు ఈయనొక్కడికి మాత్రమే సర్వశక్తులు ఉన్నాయి. తన్ను మించినటువంటి వారు లేరు. కాబట్టి అనుత్తమ, ఓం నమో అనుత్తమాయ నమః అని స్వామివారిని ప్రశంసిస్తూ కూడా నామస్మరణ చేస్తే సత్ఫలితాలు కలుగుతాయి. దురాదర్శ, ఎవరికి ఎదిరించి గెలుపరాని వాడును. ఎవరికి ఎదిరించి గెలుపురాని వాడు అంటే ఆయన మీద యుద్ధం చేసి గెలిచినటువంటి వారు ఇప్పటి వరకు ఒక్కళ్ళు కూడా లేరు. దశావతారాలతో పాటు అనంతకోటి అవతారాలు ఇస్తారు స్వామివారు. సమయానుసారం సంభవామి యుగే యుగే అంటే యుగానికి, నేను అంతకుముందు చెప్పినట్టు యుగానికి ఒకసారి అవతరించడం కాదండి. సందర్భానుసారం ఆయన అవతారాన్ని మార్చుకుని అలా వచ్చేస్తారు అంతే. ఇప్పుడు సకల దేవతలు ఒక్కొక్క రూపంలో, శ్రీరాములు వారితో పాటు రమాదేవి సమేత సత్యనారాయణ స్వామి వారు అన్నవరం, మరి అక్కడ వెలిసిన పూరి జగన్నాథ్లో వెలిసినటువంటి జగన్నాథ స్వామి వారు, శ్రీకృష్ణ పరమాత్మ గురువాయూర్, కలే వెంకటనాయకాయ నమః, ఓం నమో వెంకటేశ్వర స్వామి వారు, శ్రీరంగనామ స్వామి, అనంత పద్మనాభ స్వామి వారు, ఇలా రకరకాల అవతారాలు ఎత్తారు. కానీ ఈ అవతారాలు ఎన్ని అవతారాలు ఎత్తినా సరే ఆయన ఎక్కడా కూడా ఎవరి చేతిలో కూడా పరాజయం అంటే ఓటమి చూడలేదు. ఆయన్ని ఎవ్వరూ కూడా గెలవలేరు. ఇది రాసిపెట్టుకోండి. ఇది సర్వ సృష్టి రాసిపెట్టుకున్నది. స్వామివారిని ఎవ్వరూ కూడా తన మీద యుద్ధ ప్రకటన చేసి గెలవలేరు. కానీ ఒక్క రకంగా గెలవచ్చండి. ఈ నామానికి నేను వ్యతిరేకిని కాదు, కానీ భక్తితో, ప్రేమతో స్వామివారిని ఖచ్చితంగా గెలవచ్చు. స్వామివారిని గెలుస్తున్నాననే అహంకారం ఉంటే మాత్రం మళ్ళీ గెలవలేరు. ఆయన కరుణా కటాక్షాల అనుగ్రహాలతో పాటు ఆయనలో అంతర్లీనమైపోవడం నిజంగా ఆయన గెలవటమే అని నేను అనుకుంటున్నాను. అది నా ఉద్దేశం. ఇక్కడ కానీ ఈ యొక్క ఉపనిషత్తు వేదంలో చెప్పినటువంటి అర్థం ఏంటంటే ఎవరికిని ఎదిరించి గెలుపరాని వాడును అంటే అపరాజితుడు అంటారు. అంటే పరాజయం ఎరుగనివాడు, తన్ని ఎవరూ జయించలేనటువంటి వాడు. కాబట్టి స్వామివారికి దురాదర్శ, ఓం నమో దురాదర్శాయ నమః. మీరు ఒక పని చేయండి, ఎక్కడికన్నా ఎవరి మీదన్నా యుద్ధం ప్రకటన చేసినప్పుడు లేదా కోర్టు వ్యవహారాలు ఏదన్నా మనమే గెలవాలి అనుకున్నప్పుడు ఓం నమో దురాదర్శాయ నమః, ఓం నమో దురాదర్శాయ నమః అనేటువంటి నామాన్ని 11 సార్లు లేదంటే 108 సార్లు జపం చేసి వెళ్ళండి. మీ కోర్టు కేసులు మీరు గెలుస్తారు, నో డౌట్. దురాదర్శ అనేటువంటి శక్తి ఉన్నది కాబట్టి పాండవుల్ని ఆ మహాభారత యుద్ధంలో అంటే మహాభారతంలో ఆ స్వామివారు కౌరవుల మీద పాండవులని గెలవగలిగేలా చేశారు. ఇంత సర్వశక్తి సంపన్నుడు కాబట్టి ఆయన సింగిల్ హ్యాండ్తో ఎటువంటి ఆయుధాలు పట్టుకోకుండా ఆ 5గురితోనే ఆ మహాభారత యుద్ధం, మహాభారతం యుద్ధం, మహాయుద్ధం, అది యుద్ధం జరిపించి 5గురితో 100 మందిని చంపించగలిగాడు. కాబట్టి ఆయన అప్పర మేధావి. అసలు భగవద్గీత, విష్ణు సహస్రం చదివితే మొత్తం భగవద్గీత చదివేసినట్టే.
అపర మేధావి కాబట్టి తన మేధాశక్తితోనే ప్రతిదీ చేయగలిగారు కాబట్టి ఆ విధంగా గెలవగలిగారు. విక్రమ నిదానంగా తనను ఆశ్రయించినటువంటి పాండవులందరికీ కూడా స్టెప్ బై స్టెప్ శక్తిని ప్రసాదిస్తూ వచ్చారు. మేధావి, విషయ సంగ్రహణం అంటే ఏది జరగబోతోందో ముందే ఆల్రెడీ జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది తెలుసుకునేవాడు మహావిష్ణువు అని మనం భూత భవ్య భవత్ ప్రభువు అని మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పుకున్నాం. అదే రకంగా తన యొక్క మేధాశక్తితో ఏం జరుగుతుంది, యుద్ధంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది, ఏ విధంగా చేస్తే ఏం జరుగుతుంది అనేది వివరంగా పాండవులకి అర్జునుడికి కూడా నిరంతరం ఉపదేశిస్తూ తన యొక్క శక్తిని నిరూపించుకున్నారు. కాబట్టి ఆ భీష్మ పితామహులు స్వామివారిని దురాదర్శ అనేటువంటి నామంతో సంకీర్తించారు. కృతజ్ఞ అంటే ఏంటంటే ప్రాణువులు సలుపు పుణ్య పాపకర్మములు గ్రహించుచుండువాడును. అంటే ప్రాణులు అన్నారు ఇక్కడ, చాలా జాగ్రత్తగా వినండి. ప్రాణులు అంటే జీవులు, మనుషులే కదండి, అందరూ కూడా చేయు పుణ్య పాపకర్మాలన్నింటినీ కూడా, పుణ్యకర్మ మరియు పాపకర్మాలన్నింటినీ కూడా తాను గ్రహించువాడు కాబట్టి స్వామివారికి కృతజ్ఞ అంటాం. అందుకే ఈ కృతజ్ఞ అనేటువంటి నామం నుంచి చాలా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ, ఇంగ్లీష్లో థ్యాంక్ యూ, ఐఎమ్ గ్రాటిట్యూడ్, ఇట్స్ ప్లెజర్ అనేటువంటి నామాలు కూడా సంస్కృతం నుంచే వచ్చాయి అనడానికి ఈ యొక్క నామం ఒక ఉదాహరణ. కాబట్టి ఈ యొక్క నామాన్ని ఓం నమో కృతజ్ఞాయ నమః అనే విధంగా చదవాలి. కృతి సర్వవిధ కర్మలకు ఆధారమైనటువంటి వాడు. ఈ ఓం నమో కృతియే నమః అనే విధంగా చదవాలి. సర్వవిధ యొక్క కర్మలకు ఆధారమైనటువంటి వాడు అంటే నువ్వు ఏ పని చెయ్యాలన్నా సరే, నువ్వు కుర్చీలో కూర్చోవాలన్నా సరే, ఒక ప్రవచనం చెప్పాలన్నా సరే, ఒక నామానికి అర్థం చెప్పాలన్నా సరే, లేదా నువ్వు గుళ్ళోకి వెళ్ళాలన్నా సరే, ఒక అన్నం తినాలన్నా సరే, సర్వవిధ కర్మలకు ఏ కర్మైనా సరే, అంటే శివుడు ఆజ్ఞ లేదా చీమైనా కుట్టదంటారు కదా, అలాగే సింపుల్, దట్ నథింగ్ బట్ దట్ ద మీనింగ్ ఈజ్ ద సేమ్ యాజ్ లైక్ దట్ మీనింగ్ ఈజ్ ద సేమ్. కృతి అంటే ఈయన ఆజ్ఞ లేనిదే ఏ పని ఎవ్వరు, ఏ జీవి కూడా చెయ్యలేదు అని సాక్షాత్తు ఆ భీష్మ పితామహులు స్వామివారిని ఈ విధంగా సంకీర్తన చేసి ఈ నామంతో సంకీర్తన చేయబడింది. ఆత్మవాన్ తన మహిమలచే సర్వదా సుప్రతిష్ఠుడై ఉండువాడు. అంటే తను చూపించేటువంటి మహిమలతో ఎప్పుడు కూడా ప్రశంసింపబడువాడు, సుప్రతిష్ఠుడై ఉండువాడు, సంతృప్తి చెందినటువంటి వాడు. అంటే ఇప్పుడు కూడా తన మహిమలను చూపించినప్పుడు భక్తులు స్వామివారి గురించి, స్వామివారి దయ వల్ల ఇలా జరిగింది అని ఒక్కసారి అనుకుంటే చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఈ విధంగా భీష్మ పితామహులు స్వామివారిని అనేక నామాలతో ఆయన యొక్క నామస్మరణ విష్ణు సహస్రాన్ని మన భూప్రపంచానికి మనకి ప్రసాదించినటువంటి ఆ భీష్మ పితామహులను ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. నేను చెప్పినటువంటి విధంగా రోజు కూడా ధ్యానం మాత్రం చేసుకోవడం చాలా ఉత్తమం. ధ్యానం తర్వాత మనం ఏం చేయాలంటే ఒక మంత్రాన్ని చెప్తానంటే అది మాత్రం పర్టికులర్గా వినండి. ఆ మంత్రాన్ని ఇప్పుడు కూడా చెప్పుకోవాలి. యదక్షర పదభ్రష్టం మంత్రహీనంతు క్రియాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ లక్ష్మీనారాయణ నమోస్తుతే. అంటే నేను చెప్పినటువంటి లేదా చేసినటువంటి పూజ కానీ, జపం కానీ, మంత్రం కానీ ఏ విధమైనటువంటి తప్పులున్నా సరే క్షమించు ప్రభో, వాటిని సరిచేసి నేను సరిగా పలికిన మంత్రాన్ని
తీసుకుని తప్పు చేసిన మంత్రాన్ని సరిచేసి వాటిని కూడా మీరే తీసుకోండి స్వామి అని మనం ఆర్తితో ఒక స్వామివారికి విన్నపం చేసుకోవడం అన్నమాట. దాంతోపాటు సదా విశ్వక్షేణుల వారిని స్మరిస్తూ జగన్మాత యొక్క మహాలక్ష్మి అమ్మవారి యొక్క ప్రార్థన చేసుకుంటూ సర్వదా శ్రీమన్నారాయణ యొక్క శ్లోకం ధ్యానం ఏదైతే ఉందో దాన్ని చేసుకుంటూ ఉండాలి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతాం కమలనయనం యోగి హృజానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఈ విధంగా స్వామివారిని ఇది స్వామివారి యొక్క ధ్యానంలో మధ్యలో పెట్టు. అయితే స్వామివారి యొక్క ఆకృతిని వివరిస్తూ స్వామివారి యొక్క ఆదిశేషుపై పవనటువంటి ఆకృతిని వివరిస్తూ స్వామివారి యొక్క వర్ణాన్ని అనే యొక్క స్వరూపాన్ని కూడా వివరిస్తూ జగన్మాతతో ఉన్నటువంటి స్వామివారిని స్మరిస్తూ చెప్పినటువంటి శ్లోకం కాబట్టి ప్రపంచ ప్రసిద్ధిగాంచినది. కాబట్టి ఈ ధ్యాన శ్లోకంతోనే మనం ప్రారంభం చేయాలి. యాక్చువల్గా ప్రతి నామస్మరణ చేసేటప్పుడు కూడా ఆ జగన్మాత మహాలక్ష్మి వారిని విశ్వక్షేణుల వారిని మొట్టమొదటిగా, తర్వాత అమ్మవారిని, తర్వాత స్వామివారి యొక్క నామస్మరణ చేసుకోవాలి. ఒక్కసారి ఈ యొక్క శ్లోకాన్ని స్మరించుకుందాం. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమః అనుత్తమో దురాదర్శః కృతజ్ఞః కృతిరాత్మవాన్. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమః అనుత్తమో దురాదర్శః కృతజ్ఞః కృతిరాత్మవాన్. జై శ్రీ మహావిష్ణు. సర్వే జనా సుఖినో భవంతు. ఆ స్వామివారు సర్వదా మిమ్మల్ని రక్షించాలని, మీ కోరికలను తీర్చాలని కోరుకుంటూ, మీకు నిండు నూరేళ్ల ఆయుష్ని, సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ మురళీకృష్ణ. జై శ్రీ మహావిష్ణు.